హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణ దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. సుమారు 150 దేశాల్లో ఈ ఆలయాలు ఉన్నాయి. భారతదేశంలో కూడా దాదాపు అన్ని ముఖ్య నగరాల్లోనూ ఈ ఆలయాలు ఉన్నప్పటికీ తిరుపతిలో ఉండే ఈ ఆలయం మాత్రం చాలా బాగా ప్రాచుర్యం పొందింది. 1974-75 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు శ్రీల ప్రభుపాదులు తిరుమల తిరుపతి సందర్శించినప్పుడు ఈ ఆలయ ఆలోచన వచ్చిందంట. ఈ ప్రదేశం యొక్క ఆధ్యాత్మికత వాతావరణంలో ముగ్ధుడైన అతను ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ తిరుపతిని భగవద్గీత మరియు శ్రీకృష్ణుని బోధనలను ప్రచారం చేయడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా స్నేహపూర్వకమైన వాతావరణాన్ని సృష్టించడానికి అనువుగా ఉంటుందని ఆయన ఇక్కడ ఇస్కాన్ సెంటర్ని ప్రారంభించారంట. అంతేకాకుండా ఈ తిరుపతిలో సందర్శించాల్సిన ముఖ్యమైన ప్రదేశాల్లో ఇస్కాన్ ఆలయము ప్రపంచంలోనే అతిపెద్ద ఇస్కాన్ దేవాలయంలో ఒకటి. ఆలయంలోని కృష్ణుడు మరియు రాధాదేవి విగ్రహాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. చాలా గొప్పగా అలంకరించబడ్డాయి. దీని నిర్మాణ సౌందర్యము కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. దేవాలయాలలో అనేక చిత్రాలు, శిల్పాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కృష్ణుడి జీవితంతో వివిధ ఘట్టాలను మనకి ఇక్కడ వర్ణిస్తాయి. తిరుపతిలోని ఇస్కాన్ ఆలయం భగవంతుని దివ్య దర్శనం కల్పించడమే కాకుండా భక్తులకు వివిధ రకాల సహాయాన్ని కూడా అందిస్తూ ఉంటుంది. ఇస్కాన్ తిరుపతి గెస్ట్ హౌస్ లో ఒక సౌకర్యం కూడా ఉంది. సందర్శకులకు ఆలయ ప్రాంగణంలో బస చేసే అవకాశాన్ని కూడా వీళ్ళు అందిస్తూ ఉన్నారు. హరే రామ హరే కృష్ణ ఈ మంత్రోచ్చారణ మరియు ఆలయ ప్రశాంత వాతావరణం మధ్య భక్తులు ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. ఇందులో అత్యాధునిక సాంకేతికతో కూడిన ఆడియో విజువల్ థియేటర్ కూడా ఉంది. ఈ ఇస్కాన్ వారి మరొక ముఖ్యమైన కార్యకలాపం ఏది అంటే జీవితానికి ఆహారం అనే కార్యక్రమం. ఫుడ్ రిలీఫ్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళు ఆరోగ్యకరమైన మరియు జాగ్రత్తగా తయారు చేసిన శాకాహార భోజనాన్ని అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ ఆలయంలో గోశాల కూడా మరొక ముఖ్యమైన ఆకర్షణ. ఈ ఇస్కాన్ తిరుపతి ఆలయ సముదాయం వెనుకలే వందల కొద్ది ఆవులు మరియు ఎద్దులు కూడా ఉన్నాయి. పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన శాకాహారాన్ని అందించే శాకాహార రెస్టారెంట్ గోవిందా కూడా ఈ గుడి సముదాయంలోనే మనకు ఉంది. మంచి ఆహారము ఇక్కడ లభ్యమవుతుంది. అంతేకాకుండా ఈ హరే రామ హరే కృష్ణ ఆలయం అని కూడా పిలువబడే ఈ ఇస్కాన్ తిరుపతి ఆలయము రామచంద్రనగర్లో హరే రామ హరే కృష్ణ రోడ్లో సులభంగా చేరుకోవచ్చు. ఇది తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి అయితే 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇస్కాన్ తిరుపతి ఆలయంలో రోజువారీ దర్శనము ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు, తర్వాత ఉదయం 7:30 నుండి రాత్రి 8:30 వరకు కూడా ఇక్కడ సేవలు అందుబాటులో ఉంటాయి. అలిపిరికి పోయేటప్పుడు కూడా మనము ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. Hare Krishna. See, this is the biggest in the Vedic planetarium temple in where is it? It is in Mayapur. You know Mayapur is a location of West Bengal. Oh, this is a remaining all the see, this is a planetarium of the temple is a raising of the Lord Chaitanya temple of hands of 7th devotees. The Mayapur of Mandir's temple of the Vedic planetarium. The projects of International Society of Krishna Consciousness. The founder Acharya Divine Specialist Sri Bhakti Vedanta Swami Prabhupada. Remaining first asking for dharmas to the points are given. Yeah, remaining points of 5 bricks to 50 rupees. Each bricks will be 10 rupees. How much bricks will be sent to Dharma? Sent Dharma. This is a time of Dharma times. ఇక ఇస్కాన్ చరిత్రకు వచ్చామంటే ఇస్కాన్ స్థాపకులు శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారు 1966 సంవత్సరంలో ఈ ఇస్కాన్ సంస్థను స్థాపించారు. వీరి ముఖ్య ఉద్దేశాలు ఏమంటే ఈ సంస్థ ద్వారా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే నెంబర్ 1 ధార్మిక జ్ఞానాన్ని పెంపొందించాలి, ప్రజల్లో ధార్మిక చింతనను అలవర్చాలి, ప్రపంచంలో శాంతిని సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పాలి అని. రెండవది కృష్ణతత్వాన్ని, భగవద్గీత ప్రవచనాలను, శ్రీమద్ భాగవతాన్ని ప్రచారం చేయాలి.
మూడవది కృష్ణ భక్తుల్ని పెంచాలి, వీరిని ఒక వేదిక మీదికి తీసుకురావాలి, మానవతావాదాన్ని పెంపొందించాలి, తద్వారా ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అని. ఇక నాలుగవది సంకీర్తన ఉద్యమాన్ని ప్రోత్సహించాలి, సామూహిక కీర్తనలు చేపట్టాలి, తద్వారా చైతన్య మహాప్రభు బోధనలను అమలుపరచాలి అని. ఐదవది భక్తుల కొరకు ఆధ్యాత్మిక భవనాలను నిర్మించాలి అని. ఆరవది భక్తులను సభ్యులుగా చేర్చి సాత్విక జీవన చైతన్యాన్ని కల్పించాలి, సాదాసీదా ప్రాకృతిక జీవన శైలిని ప్రజలకు అలవర్చాలి అని. ఆఖరిది ఈ ఉద్దేశ్యాలను జనబాహుళ్యంలోనికి తీసుకెళ్ళుటకు పత్రికలను కూడా ప్రచురించి గ్రంథాలయాల్ని ప్రోత్సహించాలి అని. ఇకపోతే ఇస్కాన్ వారు 4 జీవన సూత్రాలను సూచించారు. ఇవి ఆధ్యాత్మిక జీవనానికి మూలాలు అని అంటారు. నెంబర్ 1, సాత్విక ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి, మాంసాహారాన్ని పూర్తిగా వదిలేయాలి. రెండవది వ్యభిచారము చేయకూడదు. మూడవది జూదము ఆడకూడదు. నాలుగవది మత్తు పానీయాలు కానీ మత్తు పదార్థాలు కానీ సేవించరాదు. ఈ 4 జీవన సూత్రాలు పాటిస్తే మనిషి శాంతంగా సుఖంగా ఉంటాడు అని వీళ్ళు అక్కడికి వచ్చే భక్తులకు ఉపదేశిస్తుంటారు. తిరుపతికి వెళ్తే మాత్రం తప్పకుండా ఇస్కాన్ దేవాలయాన్ని సందర్శించండి. ఇది మీకు ఒక మంచి అనుభూతిని, మంచి జ్ఞాపకాలని మిగులుస్తుందనడంలో సందేహమే లేదు. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.